ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, అబ్రహాము జీవితంలో ఆఖరి ఘట్టానికి మనం వచ్చాం. ఆదికాండం 11వ అధ్యాయములో ఆయన జీవిత ప్రయాణం ప్రారంభించాం. కల్దియా దేశం, దాన్ని మెసొపొతేమియా నాగరికత అంటారు. ఊరనే పట్టణములో అబ్రహాము తన యాత్రను ప్రారంభించాడు. ఆయన ఆఖరికి మక్పేలా గుహ దగ్గర ఆయన మరణించాడు. కాబట్టి ఈ భాగానికి ఆదికాండం 25వ అధ్యాయం 5 నుండి 11వ వచనానికి మనం ఒక పేరు పెట్టుకుందాం. సింపుల్గా అబ్రహాము యొక్క మరణం, లేదా తన పితరులతో చేర్చబడిన అబ్రహాము, తన పితరులతో చేర్చబడిన అబ్రహాము. ప్రియులారా, ఈ వచనాలలో జీవితం యొక్క ఒక గొప్ప మలుపును మనము గమనిస్తున్నాం. దేవుడు అబ్రహామును ఒక అన్య జనాంగములో నుండి ఆయన బయటికి పిలిచాడు. నమ్మకమైన తండ్రిగా ఆయన అబ్రహామును తీర్చిదిద్దాడు. ఆయన ఒకప్పుడు సామాన్యమైన వాడే, ప్రారంభములో తడబడిన అడుగులు గలవాడే, ఆయన కూడా మన వంటి స్వభావము గలవాడే. కానీ విశ్వాసములో అక్కడే ఆగిపోలేదు. ఆయన అంచెలంచెలుగా ఎదిగినవాడు. చాలాసార్లు చాలామంది ఏమనుకుంటున్నారు, మేము బలహీనతలో ఉన్నాము, అందుకే దేవుని మందిరానికి మేము రాము అంటున్నారు. బలహీనతలో ఉన్నవారే దేవుని మందిరానికి రావాల్సింది. పడిపోయిన వారే దేవుని మందిరానికి రావాలి. వెనకడుగు వేసిన వారే దేవుని మందిరానికి రావాలి. ఇది పరిపూర్ణల కొరకు కాదు. నీవెవరైనా ఇక్కడ నేను పరిపూర్ణ అంటే వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుండి. పరిపూర్ణల కొరకు సంఘం కాదు. పరిపూర్ణతలోనికి ఆ జీవితకాలమంతా అడుగులు వేసేవారి కొరకు దేవుని మందిరం. ఈ లోకములో నేను పరిపూర్ణుడను, నేను పరిపూర్ణురాలును అనుకుంటే ఆ వ్యక్తి కంటే, ఆ సహోదరి కంటే మూర్ఖురాలు మరొకరు లేరు. ఇది వాస్తవం అండి. ఎందుకంటే అబ్రహాము కూడా తన జీవిత కాలములో ఆయన అనేకమైన అనుభవాల గుండా వచ్చాడు. దేవుడు అతనిని నమ్మకమైన వానిగా ఆయన మార్చాడు. నెహెమ్యా గ్రంథములో ఒక ప్రార్థనలో ఇలా వ్రాయబడి ఉన్నది. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 7-8 వచనాలు మనం చదువుకుందాం. చూడండి, 7-8 వచనాలు. దేవా యెహోవా అబ్రామును ఏర్పరచుకొని కల్దీయుల ఊరను స్థలము నుండి యువతలకు అతనిని రప్పించి అతనికి అబ్రహాము అను పేరు పెట్టినవాడవు నీవే. అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, యెబూసీనీయులు, గిర్గాసీయులు అనువారి దేశమును అతని సంతతి వారికిచ్చునట్లు అతనితో నిబంధన చేసిన వాడవు నీవే. కదా, అబ్రహాం జీవితాన్ని అంతటినీ 2 వచనాల్లో దేవుడు ఆయన క్లుప్తపరచి ఇక్కడ చెప్పాడు. ఒక భక్తుని యొక్క ప్రార్థన. ప్రియులారా, అబ్రహాము యొక్క విశ్వాసం, అబ్రహాము యొక్క విధేయత, ఆయన జీవితాలలో అనేకమైన కఠినమైన అనుభవాల గుండా ఆయన ప్రయాణం చేశాడు. అందుకనే క్రైస్తవ జీవితము అనేది ఒక రోజా పువ్వులు పరిచినటువంటి పాన్పు కాదు. ఇది రాళ్లతో కూడిన రహదారి, ఇది ముళ్ళతో కూడిన రహదారి. అనేక శ్రమల గుండా వెళ్ళాలి. అబ్రహాము ఎన్ని శ్రమలండి మనం గమనించాం. ఎన్ని అనుభవాలు, ఎన్ని కన్నీటి అనుభవాలు, ఎన్ని లోట్లు, ఎన్ని లోపాలు. వాటన్నిటి ద్వారా కొన్నిసార్లు పరీక్షలలో బాధపడ్డాడు. కొన్నిసార్లు ఆయన పరీక్షలలో దేవుని సన్నిధిలో ఆయన ఆనందించాడు. పిల్లలు ఆఖరికి ఏమని వ్రాయబడి ఉన్నదంటే 8వ వచనములో అబ్రహాము తన పితరులతో చేర్చబడెను. కదా, ఆయన జీవితం యొక్క
ముగింపును మనము గమనించాం. ప్రియులారా, ఒక 3 విషయాలను ఈ సమయంలో మనము ఆలోచన చేద్దాం. అబ్రహాము యొక్క ముగింపు, అబ్రహాము యొక్క మరణం. చూడండి, 25వ అధ్యాయం మొదటి వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అబ్రహాము మరల ఒక స్త్రీని వివాహము చేసుకొనెను అనే మాట. బహుశా శారా మరణించిన తరువాత ఆయన మరలా వివాహము చేసుకున్నాడు. నేను ఇక్కడ ఒక సత్యాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఇది సత్యము అని మీరు భావిస్తారా భావించరా నాకు తెలియదు. కానీ నేను నమ్మేది ఏంటంటే, ఆదాముకు దేవుడు ఒక్క భార్యనే ఆయన ఇచ్చాడు. హవ్వకు దేవుడు ఒక్క భర్తనే ఇచ్చాడు. అందుకే అబ్రహాం ఈ విషయంలో కూడా హాగరు విషయంలో ఆయన తప్పిపోయాడు. అయితే శారా మరణమైన తరువాత అబ్రహాము వివాహము చేసుకోవచ్చా చేసుకోకూడదా? ఏమండి, ఏం జవాబు చెప్పట్లేదు మీరు? నేను అడిగిన అర్థం కాలేదా? గ్రీకులో మాట్లాడాను నేను. అబ్రహాము భార్య శారా చనిపోయిన తరువాత అబ్రహాము మరొక వివాహం చేసుకోవచ్చా చేసుకోకూడదా? గట్టిగా చేసుకోకూడదు. మీరేమంటారమ్మా? వినండి, బైబిల్ ప్రకారం ఒక భర్తకు భార్య చనిపోతే అతడు మరలా వివాహం చేసుకోవచ్చు. ఒక భర్త చనిపోతే భార్య మరలా వివాహం చేసుకోవచ్చు. పురుషులకు మాత్రమే కాదు ఈ రూల్. చాలామంది ఆడపిల్ల చనిపోతే ఇంకొకరిని పెళ్లి చేసుకోకూడదు అంటున్నారు కదా మీ లోకంలో. అట్లే పురుషుడు చేసుకోవచ్చు అంట. వీడు మొగోడు. పిల్లల బైబిల్ చెబుతుంది, బైబిల్ గ్రంథములో రూతు ఎవరు? విధవరాలా? మరి బోయేజును ఎందుకు వివాహం ఆడింది? బైబిల్ స్త్రీలకు పురుషులకు సమానమైన హక్కులను ఇస్తున్నాడు దేవుడు కదా. ఎందుకంటే భారతదేశంలో ఉన్నాం కాబట్టి మనము వీటిని కాదు అంటున్నాం. కానీ బైబిల్ ఏమంటుందంటే, మీరు కొరంథీ మొదటి పత్రిక 7వ అధ్యాయం తర్వాత చదువుకోండి, ఇప్పుడు కాదు. 7వ అధ్యాయం చదివితే, ఒక స్త్రీ ఆమె భర్తను చనిపోయిన తరువాత మరొకరిని వివాహం ఆడవచ్చును అని బైబిల్లో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. సరే, విషయం ఏంటంటే, అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహం ఆడెను. ఆమె పేరు కెతూరా. ఆమె కూడా సంతానమును దేవుడు అనుగ్రహించాడు. అయితే ప్రియులారా, అబ్రహాము జీవితాన్ని ఒక 3, అంటే ఇది జస్ట్ నాకు గుర్తొచ్చింది చెప్పానంతే, నా పాఠంలో భాగం కాదు. 3 విషయాలు. నెంబర్ 1, మొదటి పాయింట్, వచనం 5వ వచనం చదువుకుందాం. చూడండి, 5, 6 వచనాలు. 5, 6 వచనాలు చదువు నేను. వీరందరూ కెతూరా సంతతి వారు. అక్కడ ప్రారంభం. అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకిచ్చెను. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములిచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడగు ఇస్సాకు నొద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేశను. సో నెంబర్ 1, మొదటి పాయింట్, అబ్రహాము జీవితములోని ఆఖరి కార్యము. అబ్రహాము జీవితములో ఆయన మరణమునకు ముందు ఆయన చేసినటువంటి ఆఖరి కార్యము ఏమిటి అంటే, ప్రియులారా, ఆయన విశ్వాసం ఇక్కడ కనబడుతూ ఉన్నది. ద ఫెయిత్ ఆఫ్ అబ్రహాం. అసలు ఏంటి ఇక్కడ? అబ్రహాము విశ్వాసం. 5వ వచనం, అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకిచ్చెను. ప్రియులారా, దేవుడు ముందుగానే ఆయన ఏమన్నాడు? అబ్రామా, ఇస్సాకు వలనైనదే నీ సంతానము, కానీ మిగతా వారు నీ సంతానము కాదు అన్నారు. అబ్రహాము జీవితంలో అడుగడుగున మనం విశ్వాసాన్ని చూస్తున్నామండి. దేవుని నమ్మినవాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను
స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. ప్రియులారా, ప్రతి సందర్భములో అబ్రహాము తన విశ్వాసము గలవాడు, విధేయత గలవాడు. దేవుడు ఏది చెప్పినా దాన్ని నమ్మినవాడు. అబ్రహామా, నీకు సంతానమునిస్తాను అని చెప్పాడు. అబ్రహాము నమ్మాడు. 100 ఏండ్ల వయస్సులో దేవుడు ఇవ్వగలడు అని నమ్మినవాడు మాత్రమే కదండి, ఆయన విధేయత గలవాడు. దేవుని ప్రతి మాటను ఆయన నమ్మినవాడు. వెళ్ళమంటే ఆయన వెళ్ళాడు, ఆగమంటే ఆగాడు. ఆయన గుడారము వేయమంటే గుడారము వేశాడు. హాగరును వెళ్ళగొట్టమంటే హాగరును వెళ్ళగొట్టాడు. ఇస్మాయేలు నీ కుమారుడు కాదు అంటే సరే దేవా అన్నాడు. అబ్రామా, నీకు అక్కడయున్న నీ కుమారుడకు ఇస్సాకును నాకు బలిగా ఇవ్వాలి అంటే దానికి ఆయన ఏం చేశాడు? లోబడ్డాడు. కాబట్టి ఈ సమస్తమును ఇస్సాకుకు ఇచ్చెను అనే మాట 21వ అధ్యాయములో దేవుడు చెప్పాడండి. ఆదికాండం 21వ అధ్యాయం 10, 11, 12 వచనాలు చదువుకుందాం. ఆదికాండం 21వ అధ్యాయం 10. ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండునని అబ్రాహాముతో అనెను. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసెను. 12వ వచనం. అయితే దేవుడు, ఈ చిన్నవాణిని బట్టి నీ దాసిని బట్టి నువ్వు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము, ఇస్సాకు వలన అయినదే నీ సంతానము అనబడును. ఇదండి దేవుడు ముందుగానే చెప్పాడు. అబ్రామా, ఇస్సాకు వారసుడు, ఇస్మాయేలు వారసుడు కాడు. అబ్రామా, ఇస్సాకు వారసుడు, కెతూరా ద్వారా కలిగిన సంతానము వారసుడు కాడు. ప్రియులారా, అబ్రహాము జీవితములో ఆయన దేవుని మాట చొప్పున ఆయన ప్రయాణము చేసినవాడు. దేవుని మాటకు ఆయన విధేయుడయ్యాడు. ఆయన బ్రతికి ఉండగానే ఆయన చేసినటువంటి ఒక మంచి పని ఏమిటి అంటే, కుమారులకు ఎవరెవరి ఆస్తి వారికి పంచి ఇచ్చాడు. కెతూరా సంతానానికి ఆయన బహుమానాలు ఇచ్చాడు, మీరు వెళ్ళండి అన్నాడు. ఇస్మాయేలును 10 రాజులు వచ్చేవారినిగా దేవుని చేత ఆశీర్వాదాన్ని ఆయన జీవితానికి ఇచ్చి ఇస్మాయేలును నీ వెళ్ళు అన్నాడు. ఆయన బ్రతికి ఉండగానే తన ఆస్తిని ఇస్సాకుకు అబ్రహాము ఇచ్చాడు. ప్రియులారా, ఈనాడు మన భారతదేశంలో ఉన్న పెద్ద గొడవ ఏంటంటే, తల్లిదండ్రులు వారి బతికి ఉండగానే పిల్లల ఆస్తి పిల్లలకి ఇవ్వకుండగా వారు వెళ్ళిపోయిన తర్వాత మీరు కొట్టుకొని డాష్ చావండి. బైబిల్లో అందుకొరకే తేటగా రాయబడి ఉంది కదా. వారు బ్రతికి ఉండగానే ఈ కార్యమును వారు చేయాలి. కారణం ఏంటంటే అది వారి యొక్క హక్కు, అది వారి బాధ్యత. అబ్రహాము జీవితంలో ఈ మంచి పాఠాన్ని మనం గమనిస్తున్నాం. చాలామంది తల్లిదండ్రులు ఏమో, మేము బతికుండగానే అన్నదమ్ములు వేరవుతారా, అక్కచెల్లెళ్ళు వేరవుతారా? వాళ్ళు వేరయ్యేది కాదు. ఎవరికి రావలసిన వాటా వారికి ఇవ్వడం తల్లిదండ్రుల బాధ్యత. తల్లిదండ్రుల వాటా వారు కూడా ఉంచుకోవడం వారి యొక్క బాధ్యత. అసలు మీకు ఒక సంగతి తెలిసి, ఇక్కడ అబ్రాహాము ఇస్సాకు కలిసి లేరు. అబ్రాహాం వేరే స్థలంలో ఉన్నాడు, ఇస్సాకు వేరే స్థలంలో ఉన్నాడు. ఇంకొక విషయం కూడా చెప్తాను. మన భారతదేశంలో పెళ్ళైన తర్వాత కొడుకు అమ్మా నాన్నల దగ్గరే ఉండాలి, అమ్మాయి మాత్రం బయటికి రావాలి. బైబిల్ ఏమంటుందంటే, అబ్బాయి అమ్మాయి ఇద్దరూ కలిసి వేరే చోట ఉండాలి, అక్కడ ఉండకూడదు అని బైబిల్ చెబుతుంది. నేను అలా చూస్తున్నారు నన్ను కొట్టేవాళ్ళ మాదిరి. అసలు బైబిల్లో ఏమని ఉందండి? ఆదికాండం 2వ అధ్యాయంలో ఆదామును గురించి ఏమన్నాడు దేవుడు? పురుషుడు తన తల్లిని
తండ్రిని విడచి భార్యను, సరే అబ్రాహాము తల్లి ఎవరు? ఆదాము తల్లి ఎవరు? ఆదాముతో మాటగా ఆదాము తల్లి ఎవరు? ఆదాము తండ్రి ఎవరు? కాబట్టి ఆదాము కొరకు చెప్పలేదు, అది సర్వ మానవాళి వారు ఒక కుటుంబముగా ఉండాలి, వారు ఒక ప్రత్యేకమైన కుటుంబముగా ఉండాలి. ఇక్కడేనండి చాలా కుటుంబాలు కట్టబడకపోవడానికి కారణం ఏమిటి అంటే, ఈ భర్తలు భార్య మాట వినాలా, తల్లి మాట వినాలా అర్థం కాక ఆఖరికి ఎవరి మాట వింటారు? కొంతకాలం తల్లి మాట, కొంతకాలం భార్య మాట. అలా కాదు, వీరొక ప్రత్యేకమైన కుటుంబం. యూదులు వారి వివాహాన్ని గురించి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యూదుల వివాహములో ఈ ప్రదానము చేయబడిన తరువాత 1 సంవత్సరము తరువాత వివాహం అండి. మనం ఏంటంటే వివాహము జరిగే నెక్స్ట్ ముందు రోజు రాత్రి ఎంగేజ్మెంట్. డబ్బులు ఎక్కువైనాయి కదా, మనకు డబ్బులు ఎక్కువై చేసుకుంటూ ఉంటాం అనమాట. అది కాదు పద్ధతి. పద్ధతి ఏంటంటే ప్రధానము అయిన తరువాత వివాహానికి సంవత్సరం ఉండాలి. అది యూదుల వివాహం, నేను చెప్పేది యూదుల వివాహం. ఈ సంవత్సర కాలములో పెళ్లి కుమారుడు తన కొరకు ఇల్లు కట్టుకోవాలి, పెళ్లి కుమార్తె వారి కొరకు వస్త్రాలను సిద్ధపరచుకోవాలి. ఇతడు తండ్రి ఇంటి నుండి బయలుదేరి వస్తాడు, ఆమె తల్లి ఇంటి నుండి బయలుదేరి వచ్చి వారి వివాహమైన తరువాత వారు నూతనమైన గృహానికి వెళ్ళి వారొక క్రొత్త కుటుంబముగా వారి జీవనాన్ని కొనసాగిస్తారు. అసలు సంఘాన్ని గురించి వినండి. భూలోకములో ఉన్న సంఘం, పరలోకములో ఉన్న యేసు ప్రభు, భూలోకములో ఉన్న పెళ్లి కుమార్తె, పరలోకములో ఉన్న పెళ్లి కుమారుడు. తండ్రి ఇంటి నుండి ఆయన మధ్యాకాశానికి వస్తాడు. ఈ సంఘం అనే పెళ్లి కుమార్తె మధ్యాకాశానికి వెళ్ళి, ప్రధానం ఎప్పుడైందండి వీళ్ళకి, సంఘానికి, యేసు ప్రభువుకు? సిలువలో ప్రధానమైనది. ఈ కాలమంతా యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? పెళ్లి కుమారుడుగా మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఆయన స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. పెళ్లి కుమార్తె భూలోకములో ఏం చేస్తుంది? ఆమె ప్రకాశమానమైన పెళ్లి వస్త్రమును సిద్ధపరుచుకుంటూ ఉన్నది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. వీరిద్దరూ కలిసి 7 ఏండ్లు పెళ్లి విందు. ఆ తర్వాత భూలోకానికి వచ్చి భూలోకములో 1000 ఏండ్ల పరిపాలన. సరే, ఇక్కడ విషయం ఏంటంటే అబ్రహాము వేరుగా ఉన్నాడు, ఇస్సాకు వేరుగా ఉన్నాడు. అయితే ఇస్సాకుకు తన సమస్తమును అబ్రహాము ఇచ్చెను. పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువారికి ఆయన సమస్తమును ఆయన ఇచ్చాడు. అబ్రహాము ఇస్సాకుకు ఎలా సమస్తమును ఇచ్చాడో యేసు ప్రభు ఈ సమస్తం మీద ఆయన వారసుడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం, చూడండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. ఆ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన అంటే ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఆయన తండ్రి అయిన దేవుడు ఆ కుమారుడైన దేవుణ్ణి సమస్తమునకు వారసునిగా నియమించి, ఆయన సమస్తమునకు వారసుడు. ఇస్సాకు ఆయన సమస్తమునకు వారసుడు. యేసు ప్రభువారు ఆయన సమస్తమునకు వారసుడు. మరి ఈనాడు మనం ఎవరం? యేసు ప్రభు సహోదరులం. ఆ ఆస్తి అంతటికీ మనము వారసులం. ప్రియులారా, మనము నమ్మాలి. విశ్వాసం. రోమాపత్రిక 8వ అధ్యాయం 17వ వచనం చూడండి. 8-17. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులం కదా. మనకు చెందినదే ఈ భూమి, మనకు చెందినది ఆకాశం, మనకు చెందినది. ఈ సమస్తమును అందుకరికి మనము విశ్వాసముతో ఈ లోకములో జీవించాలి కదా. ప్రభువు నమ్మాం. మన జీవిత యాత్ర ప్రభువునందు విశ్వాసం. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును.
ఆయన ప్రయాణం ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, కానీ విశ్వాసము ద్వారా ప్రయాణమయ్యాడు. ఆయన ఎలా జీవించాలో తెలియదు, నమ్మాడు. దేవునిని నమ్ముట, దేవుని పైన ఆధారపడుట. ప్రియులారా, మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అంటే, మన జీవితంలో దేవుని పైన ఆధారపడదాం. మనుషుల పైన కాదు, మనకున్న వస్తు వాహనాల పైన కాదు, లేదా మనకున్న ఈ లోకములో ఉన్న మన బంధువుల పైన కాదు, దేవుని పైన. అంటే మనము ప్రతి విషయములో ఆయన పైన ఆధారపడి జీవించటమే విశ్వాసం. సో అబ్రహాము చేసిన ఆఖరి కార్యం ఏమిటంటే, కుమారులకు ఎవరి ఆస్తిని వారికి పంచి ఇచ్చాడు. ఒకటి, ఆయన చేసిన ఆఖరి కార్యం ఏమిటంటే దేవుని పైన ఆధారపడి జీవించినవాడు. సరే, రెండవ పాయింట్కి వెళ్ళిపోదాం. 7-8 వచనాలు చూడండి. ఆదికాండం 25వ అధ్యాయం 7-8 వచనాలు. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొందెను, తన పితరుల యొద్దకు చేర్చబడెను. సో రెండవది, అబ్రహాము జీవిత ముగింపు కదా. ఆయన తన లోకాన్ని ఎలా విడిచిపెట్టాడట? నిండు వృద్ధాప్యములో, మంచి ముసలితనములో. అంటే ఇక్కడ చెప్పాలంటే ప్రశాంతంగా ఆయన ఈ భూలోక యాత్రను విడిచిపెట్టాడు కదా. కొంతమంది ప్రభువు నమ్మారు, కానీ ఒక సిస్టర్ను నేను ఎరుగుదును. ఆమె అసలు రాత్రిపూట సరిగ్గా నిద్రపోదంట. అంటే కొద్దిసేపు నిద్రపోతుందంట, టకామని లేస్తుందంట. మళ్ళీ కొద్దిసేపు నిద్రపోతుంది, టకామని లేస్తుంది. నేను ఎరుగుదును. ఎందుకమ్మా అట్లా నీవంటే, నేను చచ్చిపోతానేమో అని భయము నాకు, అందుకే నేను నిద్రపోతే చచ్చిపోతానేమో అని భయంతో ఆమె అసలు నిద్ర కూడా పోదట. పిల్లరా, మరణము అనేది క్రైస్తవులమైన మనకు మరొక జన్మ. మరణం అనేది మరొక లోకములోనికి ప్రవేశం. మరణం అనేది పరిపూర్ణతలోనికి ప్రవేశం. ఇంకొక ఊర్లో ఒక సంఘ పెద్ద భార్య, ఆమె నేను ఎరుగుదును, నాతోనే మాట్లాడింది. ఆమె వృద్ధాప్యంలో ఉండగా ఆ ఇంటికి వెళ్ళాను. చాలాసార్లు వాళ్ళ ఇంట్లో భోజనం చేసేవాళ్ళం, వాళ్ళ ఇంట్లో బస చేసేవాళ్ళం. అయ్యా బెనర్జీ, నేను చచ్చిపోతాను కదా, అయ్యా నేను చచ్చిపోకుండా ప్రార్థన చేయ్యా అని అడిగేది ఆమె. మెంటల్ అయిపోయింది ఆమె. ఏది మరణం అనే భయముతోనే మెంటల్ అయిపోయింది. మీకు ఒక సంగతి చెప్తాను నేను. రాయచోడు సుబ్బయ్య కాలనీలో ప్రారంభంలో 94, 95, 96 ఆ ప్రాంతంలో చిన్న మందిరం వేసుకుని ఉన్నాం. అక్కడ మనకు మన మందిరమే ఆఖరిగా ఉండేది. అక్కడ ప్రక్కన ఒక ముస్లిం కుటుంబం ఉండేది. వాళ్ళు చాలా సహాయకరంగా చాలా కాలం ఉన్నారు. ఒకసారి సడన్గా మాకు సమాచారం ఏమొచ్చిందంటే, ఆ ఇంట్లో ఉన్న సిస్టర్ చనిపోయింది అని వర్తమానం వస్తే, సరే వెళ్ళాం, ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్తే ఆ బాక్స్లో ఆమెను పెట్టారు. వినాలి, బాగా జాగ్రత్తగా వినాలి. కుమార్తె వచ్చింది, ఏడవడం లేదు. కుమారులు 2 ఉన్నారు, భర్త ఉన్నాడు. అమ్మా జాగ్రత్తగా వినాలి. అందరి చేతులకు చిన్న చిన్న ఖురాన్లు ఇచ్చి అందరూ కూర్చొని ఖురాన్ చదువుతున్నారు. ఎక్కడ క్రైస్తవ విశ్వాసం? ఏం నేర్చుకుంటున్నాం మనం? ఏం పాడుతున్నాం? ఏం ప్రసంగం వింటున్నాం? అసలు యేసు ప్రభువు ద్వారానే పరలోకమని గట్టిగా నమ్ముతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. మరి ఎక్కడ నీ విశ్వాసం? ప్రియులారా, క్రైస్తవులమైన మనకు మరణము తరువాత మనం ఎక్కడికి వెళ్తామంటే దేవుని దగ్గరకు వెళ్తాము. అబ్రహాము చాలా ప్రశాంతంగా ఆయన ఆత్మను దేవునికి ఆయన అప్పగించాడు. 175 సంవత్సరాల ఒక సుదీర్ఘమైన విశ్వాసపు యాత్ర. దేవుని కృపకు
ఆయన జీవితాన్ని అప్పగించుకున్నాడు. అందుకే ప్రతి రాత్రి పండుకునేటప్పుడు దేవా నీ చిత్తమైతే నన్ను నీ రాజ్యమునకు చేర్చుకో అని మన విశ్వాసాన్ని వల్లించి మనము ఈ లోకాన్ని ఎందుకు అబ్రహాము అలా ప్రశాంతంగా వెళ్ళిపోయాడు, భయము లేకుండా వెళ్ళిపోయాడు, మరణానికి ఎందుకు భయపడలేదు ఆయన? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం చూడండి. అధ్యాయం 11 వచనం 10. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అది ఆయన ఈ భూలోకములో వాటి కొరకు ఎదురు చూడలేదు. ఆయన పునాదులు గల ఆ పట్టణం ఎప్పుడెప్పుడు వెళ్ళాలా, ఎప్పుడెప్పుడు పరలోకానికి వెళ్ళాలా ఆయన మనసులో ఇంకొక ఆశ కూడా ఉంది. పరలోకానికి వెళ్ళిన వెంటనే మరోవైపు శారా నా కొరకు ఎదురు చూస్తూ ఉంది ఆత్మరూపములో. ఆమె ఆత్మగా దేవుని సన్నిధిలో ఉన్నది. ఆ నగరానికి చేరుకున్న వెంటనే అక్కడ ఎవరున్నారట? అబ్రహాము ఎవరితో చేర్చబడ్డాడు? అక్కడే పితరులున్నారు, ఆ నమ్మినటువంటి దేవుని పిల్లలున్నారు. అక్కడ ఎవరున్నారు? ఆదామున్నాడు. అక్కడ ఎవరున్నారు? హేబేలు ఉన్నాడు, నోవాహు ఉన్నాడు, హానోకు ఉన్నాడు, భక్తులు భక్తురాండ్రు అనేక మంది అక్కడున్నారు. ఆ దృశ్యం ఎంత గంభీరమైనది ప్రియులారా. మనం అక్కడికి వెళ్ళగానే వేల 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 మంది మనల్ని ఏం చేస్తారట? వెల్కమ్ చేస్తారు. అసలు ఇంకొక సంగతి చెప్తాను వినండి. యేసు ప్రభువును నమ్మిన దేవుని పిల్లల మరణం ఎలా ఉంటుందో తెలుసా? మనం ఇక్కడ వ్యాధితో మరణించిన, జాగ్రత్త వినాలి, వ్యాధితో మరణించిన యేసు ప్రభువును నమ్మిన మనం ఒకవేళ జాగ్రత్తగా వినాలి, యాక్సిడెంట్లో మరణించిన, లేదా మనకు ఏదైనా జబ్బు వచ్చి మరణించిన, ఎలాగైనా మరణించవచ్చు. దేవుని నమ్మిన పిల్లలమైన మనకు కూడా లోకంలో రకరకాల మరణం ఉంటుంది. ఎప్పుడైతే ఈ శరీరాన్ని విడిచిపెట్టి మన ఆత్మ శరీరములో నుండి వేరైపోతూ ఉండగా, జాగ్రత్తగా బైబిల్లో రాయబడి ఉంది, లాజరు దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడి. దేవదూతలు రెడీగా ఉంటారండి. అసలు ఈ లోకాన్ని విడువగానే పాటలు పాడుతూ దేవదూతలు మనలను తీసుకుని వెళ్తారట. పాటలు పాడుతుంటే గుర్తొచ్చింది, పెళ్లి కొడుకును వేదిక మీదకి ఎలా తీసుకుని వస్తాం క్రైస్తవులమైన మనం? పాట పాడుతూ, పెళ్లి కూతురును పాట పాడుతూ, ఆఖరికి శవాన్ని కూడా పాట పాడుతూ, ఆఖరికి మన ఆత్మను కూడా దేవదూతలు పాట పాడుతూ ఉండగా అక్కడ పరలోకంలో అందరు రెడీగా ఉంటారంట. వెల్కమ్ వెల్కమ్, వందనాలు వందనాలు, రా 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 దేవుని సన్నిధికి రా. ఇదండి పరలోకం అంటే. ఎందుకు భయపడతారు? మరణానికి ఎందుకు భయపడతావు? మన పితరులతో కూడా మనము చేర్చబడతాం. అబ్రహాము భయము లేకుండా, చింత లేకుండా ఆయన ప్రశాంతంగా ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. అక్కడ మనకు నగరాలు ఉన్నాయి. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం నుండి చూడండి. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవదును. కదా, మనము యుగ యుగాలు ఆయనతో ఉంటాం ప్రియులారా. యుగ యుగాలు సదాకాలం దేవుని వాగ్దానం ఇది ప్రియులారా. ఈ గుడారం ఉందే, ఈ గుడారం శరీరం ఇది శిథిలమైపోతుంది, మరొక గుడారమును మనము ధరించుకుంటాం. ఈ దేహాన్ని విడిచిపెడతాం, మరొక దేహాన్ని మనము ధరించుకుంటాం. మహిమగల
దేహం అది. అప్పుడు ఎలా ఉంటామంటే అక్కడ పరలోకములో మనమందరూ యేసు క్రీస్తు ప్రభువారి శరీరం ఎలా ఉంటుందో మనందరి శరీరాలు అలా ఉంటాయి ప్రియులారా. అసలు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ మీరు కొందరు గ్రహించలేరేమో. అబ్రహాము ఎక్కడికి వెళ్ళాడు? పరదేశుకు వెళ్ళాడు. అబ్రహాం ముందుగానే ఎరిగాడు యేసు ప్రభువారు ఆయన మన కొరకు మరణిస్తాడు. ఆయన యేసు ప్రభు మరణించి ఆయన పరదేశుకు వెళ్ళి ఆత్మలను చెరగా పట్టుకొని పరలోకానికి వెళ్ళిపోయాడు. ఈనాడు భక్తులందరూ యేసు ప్రభువుతో ఉన్నారు. భక్తులందరూ యేసు ప్రభువుతో ఉన్నారు. భక్తులందరూ ప్రియులారా యేసు ప్రభువుతోనే వారు జీవిస్తూ ఉన్నారు. నేను గతంలో కూడా చాలా సందర్భాల్లో చెప్పాను. ఒక డాక్టర్ గారు, ఆయన పేరు నంబుద్రిపాడ్ అని, మలయాళి, వేలూరు హాస్పిటల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కార్డియాలజిస్ట్ ఆ దినాల్లో. ఇప్పటికీ ఆయన గురించి చెప్పుకుంటారు. ఆయన ఫోటో కూడా వేలూరు హాస్పిటల్లో ఉంటుంది. ఆయన కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. మరణానికి సిద్ధంగా ఉన్నాడు. మరణానికి సిద్ధంగా ఉండగా అక్కడ ఒక దేవుని సేవకుడు సికే జాన్ గారని, ఆయన కూడా ఇప్పుడు లేరు, అందరినీ పిలిచాడట, సంఘాన్ని పిలిచి, అయ్యా నా కొరకు పాట పాడండి అంటే వారందరూ చుట్టూ నిలవబడి పాట పాడుతున్నారు. పాట పాడుతూ ఉండగా పిల్లలు వినండి, ఆ ఎవాంజలిస్ట్ స్వయాన నాకు చెప్పిన మాట. నేను దాదాపుగా 3 నెలలు బైబిల్ ట్రైనింగ్ తరువాత నేను హాస్పిటల్లో ప్రాక్టికల్స్ చేశాను. అంటే ఎవరైనా పేషెంట్స్ వస్తే వాళ్ళని తీసుకుని వెళ్ళడం, కొన్ని వార్డుల్లోనికి వెళ్ళి సాయంకాలం ప్రార్థనలు చేయడం. క్రిస్టియన్ హాస్పిటల్ అది. సో అక్కడ ఒక చాపల్ ఉంటుంది. చాలామంది వచ్చి ప్రేయర్ పాయింట్స్ ఇస్తారు మాకు. ఆ 3 నెలలు ఒక్కొక్క బ్యాచ్ మేము అక్కడ సేవ చేయాలి. ఆయన చెప్పాడు, వారందరూ పాట పాడుతూ ఉండగా అంతకాలము బెడ్లో ఉన్న వ్యక్తి ముఖము ఒక్కసారి వెలుగు కళ కనపడి అలా నవ్వుతూ చేతులు 2 ఇలా పైకెత్తి, లార్డ్ ఐఎమ్ కమింగ్, లార్డ్ ఐఎమ్ కమింగ్, లార్డ్ ఐఎమ్ కమింగ్ అని అలా కళ్ళు మూసుకున్నాడట. భక్తుల మరణం దేవుని దృష్టిలో అది విలువగలది. ప్రియులారా, మన జీవితాల్లో అందుకే మనము ఈ ముగింపు ప్రశాంతంగా ముగించాలి. మాత్రమే కాదు, ఈ ముగింపును మన పిల్లలకు చెప్పాలి. ఏమని చెప్పాలి? నేను వెళ్ళిపోతాను, మీరు కూడా అక్కడికి వస్తారు. ఆ నిరీక్షణతో మీరు జీవించండి. ఆ నిరీక్షణతో మనము నిరీక్షణ గలవారమై మనము దేవుని యొద్దకు వెళ్తాము. చూడండి, ఈ పాయింట్ చెప్పుకొని ఒక వచనం చదువుకొని 3వ పాయింట్కి వెళ్ళిపోదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18-19 వచనాలు. 3వ అధ్యాయం 18-19 వచనాలు. ఎలైనగా ఆ మాట అండర్లైన్ చేసుకోవాలి. మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీరములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారి శ్రమ పడెను. మనలను ఎవరి దగ్గరికి తెచ్చుటకు? దేవుని యొద్దకు తెచ్చుటకు. ప్రియులారా వినండి, ఈ జీవితము తాత్కాలికమైనది. ఎంతకాలం ఉంటాం మనం? ఎన్నేళ్ళు? ఎవరైనా ఇక్కడ నేను 100 ఏండ్లు ఉంటాను అని బాండ్ రాసేయగలరా? నేను ఇక్కడే ఉంటాను, ఆదోన్లోనే ఉంటాను అని బాండ్ రాసేయగలరా? మనం యాత్రికులం, మనం పరదేశులం. ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. అందుకే యేసు ప్రభు ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు. మనం దేవుని దగ్గరకు వెళ్ళాలి. కాబట్టి ఒకటి, అబ్రహాము జీవితములోని ఆఖరి కార్యం కుమారులకు తన ఆస్తిని పంచి ఇచ్చాడు. ఇస్సాకుకు తన సమస్తమును ఇచ్చాడు. రెండవది, అబ్రహాము యొక్క జీవిత ముగింపు ఎలా ముగించాడండి? భయముతో కాదు, ప్రశాంతంగా ఆయన విశ్వాసము గలవాడుగా, నిరీక్షణ గలవాడుగా ఆయన ఈ లోకయాత్రను ముగించాడు. ఒకటి విశ్వాసం చూశాం,
రెండవది నిరీక్షణ చూశాం. మొదటి పాయింట్లో ఆయన విశ్వాసము గలవాడు, ఈ రెండవ పాయింట్లో ఆయన నిరీక్షణ గలవాడు. మూడవ పాయింట్ చెప్పుకొని ముగిద్దాం. విశ్వాసము, నిరీక్షణ. ఇంకేం మిగిలింది? అది 9 నుండి 11వ వచనం చదువుకుందాం. చూడండి, ఆదికాండం 25వ అధ్యాయం 9, 10, 11. ఇత్తీయుడైన సోహోరు కుమారుడగు ఎఫ్రోను పొలమందలి మక్పేలా గుహలో అతని కుమారులగు ఇస్సాకును ఇస్మాయేలును అతనిని పాతి పెట్టిరి. అది మమ్రే ఎదుటనున్నది. అబ్రాహాము హేతు కుమారుల యొద్ద కొనిన పొలములోని అబ్రహామును అతని భార్యను షారాయును పాతి పెట్టిరి. అబ్రహాము మృతి పొందిన తరువాత దేవుడు అతని కుమారుడగు ఇస్సాకును ఆశీర్వదించాను. ప్రియులారా, అబ్రహాము జీవిత సారాంశం మూడవది. అబ్రహాము జీవిత సారాంశం అసలు ఏంటి? ఆయన జీవితాన్ని అంతటినీ ఏమని చెప్పగలం? ఇలా చెప్పుకుందాం మనం. అబ్రహామును అంటే మన భాషలో పెట్టెలో పెట్టారు, తీసుకుని పోయి ఆ మక్పేలా గుహలో ఆయన్ని పాతి పెట్టాలి. ఆఖరి మాటలు చెప్పాలి ఇప్పుడు అబ్రహామును గురించి. బహుశా ఇస్సాకు వచ్చాడు, లేదా ఇస్మాయిల్ వచ్చాడు. మా నాన్న అబ్రహాము ఏం చెప్పింటాడు? ఇస్సాకు వచ్చాడు, మా నాన్న అబ్రహాము అని ఏం చెప్పింటాడు? లేదా కెతూరా ఉంది ఇంకా అప్పటికి, నా భర్త అబ్రహాము అని ఏం చెప్పిండొచ్చు? కెతూరా కుమారులు ఉన్నారు. కెతూరా కుమారులు అబ్రహామును గురించి ఏం చెప్పింటారు? ఒక భక్తుడు అన్నాడు, నిన్ను పెట్టెలో పెట్టిన తరువాత నీ గురించి గాసిప్స్ ఏమంటారు తెలుగులో? నిన్ను పెట్టెలో పెట్టారు, నన్ను పెట్టెలో పెట్టారు అనుకుందాం మనందరిని. పెట్టెలో పెట్టినప్పుడు నిన్ను గురించి అక్కడ నిలబడి గట్టిగా చెప్పేది కాదు నేను చెప్పేది. అక్కడ గట్టిగా చెప్పేవాళ్ళు ఈమె చాలా మంచిది, ప్రేమగలది, ప్రార్థనా పరురాలు, మందిరాన్ని ప్రేమించిన సిస్టర్ అని గట్టిగా చెప్తారు. కానీ లోపల అని అంటారు చూడు, అదే మన నిజమైన జీవితం. నీకు అర్థం కాలేదా? గట్టిగా చెప్పేది కాకుండా పక్కన అనుకుంటుంటారు కదా, మనసులో అనుకుంటుంటారు అనమాట. కొన్నిసార్లు తాగుబోతు తాగి చచ్చింటాడు. అప్పుడు ఏమనుకుంటారంటే ఈయన చాలా మంచివాడు అంటుంటే పక్కన నవ్వుకుంటుంటారు, వీడు తాగుబోతు అని. అది నిజమైన జీవితం. ఈ అబ్రహాము పెట్టెలో పెట్టబడ్డాడు. ఈయన ముగింపు నేను ఇలా అనుకుంటున్నాను, ఇస్సాకుకు అబ్రాహాములో కొన్ని బలహీనతలు కనపడ్డాయి. అసలు ఇస్మాయిల్ కంటే కొంచెం కోపం ఉంది, మామూలు కోపం కాదు. నన్ను మా అమ్మను వెళ్ళగొట్టాడు అని కోపం ఉంది. రకరకాలుగా అబ్రహామును గురించి మాట్లాడుకుంటున్నారు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, అబ్రహామును పెట్టెలో పెట్టారు, అక్కడ కనబడని దేవుడు అబ్రహామును గురించి ఇలా మాట్లాడుతున్నాడు. అబ్రహాము నన్ను ప్రేమించినవాడు అన్నాడండి దేవుడు. దేవుడిచ్చే సాక్ష్యం. ఎందుకు? ఆయన ఆ ఊరుందే కల్దియా దేశం, మెసొపొతామియా నాగరికత, కల్దియా దేశం ఊరనే పట్టణం. ఆ పట్టణము కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాడు. అబ్రాహాము తండ్రి ఉన్నాడే, ఆయన పేరేం పేరు? తెరహు కంటే నన్ను ఎక్కువగా ప్రేమించాడు అని ఆ పెట్టె దగ్గర దేవుడు అంటున్నాడు. ఈ అబ్రాహాముకు సహోదరుడు ఉన్నాడే, సహోదరుని కుమారుడు లోతు కంటే నన్ను ఎక్కువగా ప్రేమించాడు. ఈ అబ్రహాముకు ఇస్మాయేలు ఉన్నాడు, ఇస్మాయేలు కంటే నన్ను ఎక్కువగా ప్రేమించాడు. అబ్రహాముకు ప్రియమైన కుమారుడు ఉన్నాడు, ఇస్సాకు కంటే నన్ను ఎక్కువగా ప్రేమించాడని దేవుడు సాక్ష్యమిస్తున్నాడు. ప్రియులారా, అబ్రహాము జీవితంలో ఆఖరి కార్యం ఆయన విశ్వాసము ద్వారా జీవించాడు. అబ్రహాము
జీవితములోని ముగింపు మరణం. ఆయన నిరీక్షణ గలవాడుగా ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మూడవది అబ్రహాము జీవిత సారాంశం. ఒకవేళ ఇలా అనుకుందాం, దేవా అబ్రహామును గురించి ఏం చెప్తావయ్యా నీవు అంటే, దేవుడు అన్నాడు, ఏమన్నాడు? అబ్రహాము నా స్నేహితుడు, ఈజ్ మై ఫ్రెండ్. నా స్నేహితుడండి అబ్రహాము. ప్రియులారా, దేవునికి ఆయన ప్రేమను ఆయన ప్రదర్శించినవాడు అబ్రహాము. దేవుణ్ణి ప్రేమించాలంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం చూడండి, ఏమని రాయబడి ఉంది? 14:15, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. అందుకే యేసు ప్రభువారు ఆయన పునరుత్థానుడైన తరువాత వెనకడుగు వేశాడు. పేతురు మరలా చేపలు పట్టపోవుదును అని వెనకడుగు వేశాడు. వెనకడుగు వేసిన పేతురుతో ప్రభు ఏమన్నాడు? యోహాను కుమారుడవైన సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? వీరికంటే. ఈ లోకములో ఒక మాట గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రుల కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించండి. భార్య కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించండి. భర్త కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించండి. అంటే భార్యను ప్రేమించండి, భర్తను ప్రేమించండి, తల్లిదండ్రులను ప్రేమించండి, కానీ మొదటి స్థానము ఎవరికి ఇవ్వాలి? దేవునికి. అబ్రహాము అలా దేవునిని ప్రేమించినవాడు. ఆఖరిగా ఈ వచనం చదువుకొని ప్రార్థన చేద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. అబ్రహామును ఒకసారి మీరు ఆలోచించేయండి. తండ్రి కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాడు, భార్య కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాడు, కుమారుని కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాడు. దేవుడు అన్నాడు, నా స్నేహితుడు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కలుగుటకై సమకూడి జరుగును. సో ఆయన జీవితాన్ని ముగించాం. 3 ఉన్నాయండి అబ్రహాం జీవితంలో. 1 విశ్వాసం, 2 నిరీక్షణ, 3 ప్రేమ. ఈ 3 కలిగి ప్రాముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యమైనది దేవుణ్ణి అందరికంటే అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్.